డిమాలిషన్స్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. అనదర్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఈజ్ నాట్ బీయింగ్ రికగ్నైజ్డ్. పబ్లిక్ ఏంటంటే కూలగొట్టేదే అది చూస్తున్నారు. సైలెంట్గా హైడ్రా చేస్తున్న అతిపెద్ద పని ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎవరైతే కబ్జా చేస్తున్నారో, చెరువులు కబ్జా చేస్తున్నారో వాళ్ళ నుంచి గుంజుకొని వెనక్కి వేస్తున్నాం. సో అది తీసుకొస్తున్నాం. అది వెనక్కి వస్తున్నాయి, వందల వేల ఎకరాలు వెనక్కి వస్తున్నాయి. ఇది వస్తే లక్షల కోట్లు రేపు ప్రజలకు పరంగా అవుతాయి. గవర్నమెంట్ కూడా దీని మీద చాలా అంబిషియస్ ప్రోగ్రామ్స్ పెట్టుకొని వీటిని రేపు స్కూల్స్ కింద, పేదల హౌసింగ్ కింద, లేకపోతే హాస్పిటల్స్ కింద, లేకపోతే ఒక ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్స్ కింద ఇట్లా చాలా తయారు చేసుకో. ల్యాండ్ ఈజ్ ఎ వెరీ కాస్ట్లీ కమోడిటీ. సో సైలెంట్గా అంటే కూలగొట్టేదే మనకు విజిబిలిటీ యాంగిల్. అంటే దానికి మనకి ఏంటంటే ఆప్టిక్స్ చాలా బాగుంటుంది అనమాట చూసేదానికి. మీరు కూలగొట్టట్లేదు, పని చేశారు అనేటప్పుడు అంటే ఇప్పుడు మీరు హైడ్రా పని చేయట్లేదు అని అంటే లేదు. హైడ్రా నేచర్ ఆఫ్ వర్క్ మారింది. మారి ఇప్పుడు కూలగొట్టడంతో పాటు నిర్మాణం కూడా చేస్తున్నాం, చెరువులు పునరుద్ధరణ చేస్తున్నాం. దాంతోపాటు కొత్తగా ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. నిన్న ఇంకోటి కూడా వచ్చింది, ఎండోమెంట్స్ ల్యాండ్స్ గురించి కూడా డిస్కషన్ వచ్చిందనమాట. ఎండోమెంట్స్ ల్యాండ్స్ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ కదా, వై కాంట్ వి టేక్ అప్ దట్ అని కూడా నిన్న దే వాజ్ అ డిస్కషన్. పెరుగుతుంది ఎగ్జాక్ట్లీ. దాని అనేది హైడ్రా అనేది కన్సీవ్ అయినప్పుడు అంటే ఒక ఫామ్ అయిన స్టేజ్లో ఓకే ఒక ఐడియా ఉండింది. ఆ ఐడియా క్రమేపీ పబ్లిక్ డిమాండ్స్ నుంచి, ఎక్స్పీరియన్సెస్ నుంచి అది మారుతూ వస్తున్నది అనమాట. అంటే హైడ్రా పరిధి పెంచాలని చాలా చోట్ల ఉన్నాయి. చాలామంది వచ్చేసి హైడ్రాని మా ఏరియాస్కి ఎక్స్టెండ్ చేయమని అడుగుతున్నారు.